శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వెనకాల అనగా ఉత్తర గోపురం వద్ద ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టం దగ్గర ఉన్నటువంటి సప్తగోదావరి తీరంలో గల అతి పురాతనమైనటువంటి హిందూ విగ్రహం అండి, శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగిందండి నిన్న. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. అంతేకాకుండా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఉందండి. ఇది ప్రతి హిందువు కూడా ఈవేళ బాధపడుతున్నటువంటి క్షణమండి. ఎందువల్ల అంటే ఈ ద్రాక్షారామ క్షేత్రం కోసం ఎవరికీ కూడా తెలియని వారు ఉండరు. దక్షుడు యజ్ఞం జరిగినటువంటిది పంచారామ క్షేత్రాల్లో, అలాగే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, అంతేకాకుండా శక్తిపీఠ క్షేత్రాల్లో కూడా ఒకటండి. ఇది భీమేశ్వర ఆలయం దగ్గర నుంచే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాల్లో కపిలేశ్వర ఘట్టం కూడా ఒకటండి. అక్కడ ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి శివలింగాన్ని దుండగులు కొంతమంది నిన్న రాత్రి సమయంలో మరి ఈ ధ్వంసం చేయడం, లింగాన్ని బద్దలు కొట్టడం జరిగిందండి. ఇది చూసి ఉదయం అందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా చాలా బాధతో కుమిలిపోవడం అనేది జరిగింది. ఇటువంటి దాడినైతే మనం తీవ్రంగా ఖండించాలండి. హిందూ సంఘాలన్నీ కూడా తప్పకుండా కదిలి రావాలి. మరి దీన్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుని దేవస్థానం వారు కూడా మనకి హిందూ దేవతల యొక్క విగ్రహాలను ధ్వంసమైన చోట మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి, ఎవరైతే మన హిందూ దేవతలకి ఎంత ఈ విధంగా అవమానాన్ని చేశారో వారందరినీ కఠినంగా శిక్షించి, దోషులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మరి శిక్షించాలి అని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ ధ్వంసమైనటువంటి విగ్రహాలు ఇది ఎక్కడ ఉంది, హిందూ సంఘాలు దీని మీద ఏమైతే చెప్తున్నారో అన్నీ కూడా మీరు చూడడం కోసం అయితే పెట్టడం జరుగుతోంది. శివాయ. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం, అనేక చోట్ల ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయని. ఈ ద్రాక్షారామంలో కూడా గతంలో ఏవో కొన్ని దేవాలయాలు కూర్చి ఏవో చేశారని విన్నాం. కానీ మొట్టమొదటిసారిగా మనకి ఊహ తెలిసిన తర్వాత ఇంత దారుణమైనటువంటి విషయాన్ని ఇదే వినడం. ఎందువల్లంటే మొన్న రాధా మనోహర్ దాస్ గారు వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా చాలా చక్కగా మరి అందులో కూడా హిందువుల్లో మంచి ఐక్యత వచ్చింది, చక్కనైనటువంటి విధి విధానాలతో అందరూ ఉన్నారు అని చాలా ఆనంద. ఓం నమ శివాయ. ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రాల్లో, త్రిలింగ క్షేత్రాల్లో చాలా విశేషమైన పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారికి సంబంధించిన పుష్కరిణిలో ఆయనకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 7 ఘట్టాల్లో ఘట్టమైనటువంటి కపాలేశ్వర ఘట్టంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటన. ఇటువంటి సంఘటన ఇటువంటి ప్రముఖ దేవాలయాల్లో జరిగి మన హిందూ సాంప్రదాయాల్ని, హిందూ మతం మీద ఉన్నటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏనాడు కూడా క్షమించదగినవి కాదు. ఇవి ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ఈ దేవాలయం యొక్క వంశపారంపర్య అర్చకులు, పురోహితులు అయినటువంటి మేమందరం కూడా దీని మీద తగినటువంటి న్యాయం జరిగే వరకు కూడా ఎంతవరకు వెళ్ళి పోరాడాలో అంతవరకు పోరాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, మేమంతా కూడా ఏకస్తున్నై మా అందరి మనోభావాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. ఎప్పుడు పిలిచాడో అప్పటి దగ్గర నుంచి ఉన్న లింగం, దాని గురించి ఒకసారి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హిందూ అనేది ప్రతివాడు కూడా ఒకసారి కదిలి వచ్చి దీనికి ఈ కారణం ఎవడైతే చేశాడో వాడిని ఎదురు తీసుకురావాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాను. చూశారు కదండి, అందరూ కూడాను, ప్రతి బ్రాహ్మణ్యం కూడా, ప్రతి అర్చకులు కూడా వచ్చి ఇది చూసి ఎంతో తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేశారండి. ఎప్పుడూ కూడా ద్రాక్షారామ క్షేత్రంలో ఇలా జరగలేదండి. ఎప్పుడూ కూడాను హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎప్పుడో జరిగాయి, కానీ ఈ కాలంలో ఎప్పుడూ కూడా లేదు.
ఇది హిందువుల యొక్క నిస్సహాయతగా మిగిలిపోయినటువంటి క్షణం. ప్రతి హిందువు కూడా మనం హిందూ సమ్మేళనాలు, హిందూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా అనేకమైనటువంటి జరుగుతున్నాయి. ఇవి ఎవరు చేసిన చర్యో తెలియదు. ఉదయం లేచేటప్పటికల్లా ఈ లింగం ఇలా ముక్కలు ముక్కలుగా నిస్సహాయమైనటువంటి స్థితిలో పడి ఉండడాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కావున తప్పకుండా హిందూ సోదరులందరూ కూడా దీన్ని ఖండించి ఇటువంటి దాడులు జరగకూడదు అని చెప్పి ఆ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హరి ఓం తత్సతు. స్వస్తి.